హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు టేస్టీగా, ఈజీగా, త్వరగా అయిపోయేటువంటి రుచికరమైన ఒక వంటకాన్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ కూరని ప్రిపేర్ చేసుకోవడానికి టమాటాలు కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మరి టమాటాలు కూడా లేకుండా టేస్టీగా ఎటువంటి కూరగాయలు యూజ్ చేయకుండా ఈ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ కూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక ఇందులోనికి ఇలాగా 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే ఇందులోనే 2 ఎండుమిరపకాయలను కూడా ఇలా మధ్యకి తుంపి వేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకుని 2 రెమ్మల వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని దోరగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ ఇలాగా ఆనియన్స్ని పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్నటువంటి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మీ స్పైసీకి తగినట్లుగా కారాన్ని వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే ఒక చిటికెడంతా మెంతిపొడిని కూడా వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా ఉల్లిపాయల్లోనికి ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసానండి. క్లిప్ అయితే మిస్ అయింది. ఇలాగ వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్పై మూతని ఉంచి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చూసినట్లయితే కూర అయితే చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి తీసినటువంటి గుజ్జుని ఒక బౌల్ వరకు వేసుకుంటున్నానండి. ఈ చింతపండు గుజ్జు కూడా మీ పులుపుకి తగినట్లుగా మీరు వేసుకోవచ్చండి. ఇలాగా చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కూరలోనికి గ్రేవీకి తగినట్లుగా వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని కూడా పోసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు మూతని ఉంచి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇలా గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసినట్లయితే మంచి గుమగుమలతోటి చిక్కటి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పుని అలాగే కారాన్ని చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా సరిపోనట్లయితే ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి. నాకు ఉప్పు సరిపోలేదు, ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే చివరగా ఇందులోనికి 1 స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకోండి. ఇలా గరం మసాలాని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా మనకి ఆనియన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇలాగ కంచంలోనికి వేడివేడి అన్నాన్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ కూరని వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, చూసారు కదా, ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు 2 ఉల్లిపాయలతోటి ఏ విధంగా మనం టేస్టీ అయినటువంటి గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కూర రుచి అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.